ఏ ఊరు వెళ్ళాలో చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా నువ్వు రా అనగానే అబ్రహాము వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి వెంబడించేశాడు. అలాగ దేవుడు తీసుకెళ్ళేంత వరకు కూడా వెళ్ళాడు, నడిచాడు. ఒక చోటుకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఆగు అన్నాడు. ఇక్కడ నిలబడు, తూర్పు తట్టు చూడు, పడమట చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు. ఇదంతా ఎంత దూరం అయితే నువ్వు చూస్తున్నావో అంత దూరం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఈ కనాను దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తున్నానని చెప్పాడు. అలాగా వెంబడించినటువంటి అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, అప్పటికి పిల్లలు లేరంట. 75 సంవత్సరాలంట అబ్రహాంకి. 75 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. నీవు నా మాట వింటే, నన్ను వెంబడిస్తే నీకు బిడ్డల్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు మాటకు లోబడిపోయాడు. దేవుడు చెప్పినట్లే వెంబడించాడు. ఏమండి, చాలా కాలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, కానీ పిల్లలు లేరు. ఫస్ట్ అబ్రహాం పేరేంటి తెలుసా మీకు? అబ్రామ్. సారమ్మ పేరేంటి? సారాయి. వాళ్ళిద్దరు పేర్లు మార్చేశాడు దేవుడు. అబ్రామ్ అనబడిన ఆయనకు అబ్రహాం అని పేరు పెట్టాడు. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అంతకుముందు సారాయి అంటే అర్థం ఏంటి? సారాయి అంటే కలహప్రియ అని అర్థం. అంటే కలహాన్ని ప్రేమించేది. సారా అని మార్చాడు. సారా అంటే అర్థం ఏంటి? అనేక జనములకు తల్లి అని పేరు పెట్టాడు. సారాయి అంటే అర్థం ఏంటి? కలహప్రియ అంటే జగడగొండే. ఏమంటే చాలా మంది స్త్రీలు జగడగొండిగా, కలహప్రియులుగా, ఇంట్లో భర్తలకి సమాధానం లేకుండా ఎప్పుడు తిట్టుకుంటూ ఎవరితో ఏదో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అదే పరిస్థితి సారాయి పరిస్థితి, కలహప్రియ అని. ఏమంటే దేవుడు ఆమెను ఎలా మార్చాడు? అనేక జనములకు తల్లిగా మార్చేశాడు. అమ్మ, ఈ రోజున నీవు కూడా కలహప్రియలాగా ఇంట్లో నీ భర్తను ఏదో ఒక విధంగా గొడవ పెట్టి డిస్టర్బెన్స్ చేస్తూ సమాధానం లేకుండా చేసే తల్లిగా ఉన్నావేమో. నిన్ను దేవుడు ఒక సువార్తికురాలుగా మార్చునుగాక, దేవుని కొరకు సాక్షిగా మార్చునుగాక, జ్ఞానము గల తల్లిగా నీ ఇంటిని కట్టుకునేటువంటి వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. అనేక జనాంగాలకి తల్లిగా మార్చాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మందిని మార్చుకోవాలని, కుటుంబాలు కదిలించుకోవాలని, నీ ఇరుగు పొరుగు వారిని రక్షించుకోవాలని, నీ ఇంట్లో ఇంకా ఎవరైనా నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ మారకపోతే వారికి దేవుని ప్రేమను చూపించి జ్ఞానం కలిగిన తల్లిగా కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి నీ ద్వారా. కలహప్రియగా ఉన్నటువంటి స్త్రీని అనేక జనాంగాలకి తల్లిగా మార్చేశాడంట. వాళ్ళిద్దరు పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, ఏం పేరు? అనేక జనాంగాలకు తండ్రి, అనేక జనాంగాలకు తల్లి అని ఇద్దరు పేర్లు మార్చాడు. ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టలేదు, చాలా ఆలస్యం అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేసింది. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఇస్తానన్నాడు, చాలా గ్యాప్ పెరిగింది. అప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమవ్వాలంటారు చెప్పండి? దేవుడు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, చేస్తానన్నాడు, చేయలేదు, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంకెప్పుడు చేస్తాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఇస్తాడా అని వాళ్ళకి అవిశ్వాసం రావాలి కదండి. కానీ వాళ్ళకి ఏమాత్రం అవిశ్వాసం రాలేదు. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడన్నట్టుగానే వాళ్ళ పేర్లు కూడా అలాగే పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈయన పొలం పనికి వెళ్ళాడు అనుకోండి, పొలంలో ఉన్నటువంటి అబ్రహాంని ఏమని పిలుస్తుందంటే సారమ్మ, అబ్రహామా అనేక జనాంగాలకి తండ్రి అని పిలుస్తుందంట. సారమ్మ ఏదైనా బావి దగ్గరికి వెళ్ళింది అనుకో, ఏమని పిలుస్తున్నాడంట? సారమ్మా, సారమ్మా అంటే అనేక జనాంగాలకి తల్లి అని పిలుస్తున్నాడంట. అనేక జనాంగాలకి తండ్రి అని, అనేక జనాంగాలకి తల్లి అని ఒకరినొకరు పిలుచుకుంటా ఉంటే వింటున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ముసలోళ్ళు అయిపోయారు కానీ ఒక్క కొడుకు లేడు, ఒక కూతురు లేదు, ఒక బిడ్డ లేదు, కానీ అనేక జనాంగాలకి తండ్రి, అనేక జనాంగాలకి తల్లి అని ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు దేవుడు గొప్పలు మాత్రం బలి చెప్పుకుంటారు వీళ్ళు అని చూస్తున్న వాళ్ళు వీరిని విమర్శిస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మీద నిందలేసే పరిస్థితి. కానీ వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు, దేవుడు అడిగింది ఇంకా ఇవ్వలేదు, దేవుడి దగ్గర వెతికింది ఇంకా దొరకలేదు, దేవుడు వాగ్దానం చేసింది ఇంకా పొందలేదు. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే అనేక జనాంగాలకి తండ్రి, అనేక జనాంగాలకి తల్లి అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నా సరే, నిజంగా ఒక మాట చెప్పనా ఇక్కడ, ఒకవేళ దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు
నీకు బట్టలు ఇచ్చినప్పుడు, భోజనం ఇచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు, లేదా నీకు పెళ్లి చేసినప్పుడు, నిన్ను స్వస్థపరిచినప్పుడు, లేదా నీ బిడ్డకి ఏదైనా మంచి సంబంధం ఇచ్చినప్పుడు, అప్పుడు దేవుని గొప్ప చెప్పడం గొప్ప కాదు. నీకు దేవుడు ఇంకా ఏమి ఇవ్వలేనప్పుడు, దేవుడి దగ్గర నువ్వు అడిగింది ఇంకా పొందలేనప్పుడు, నువ్వు దేవుడి దగ్గర నిరీక్షిస్తున్నా ఇంకా నీకేమి దొరకలేనప్పుడు, అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు చూడు, అది నిజమైన విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. దేవుడు నీకు ఇంకా ఏమి ఇవ్వలేదు, అయినా నువ్వు దేవుణ్ణి చాలా ప్రేమిస్తావు. దేవుడు మనకిచ్చాడు, ఏమి ఇచ్చాడు తెలుసా? కల్వరిగిరిలో తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు. ఒకవేళ భౌతికంగా నువ్వు ఇంట్లో ఏదో అడిగితే నీకు ఇవ్వకపోవచ్చు, నీకు ఇంకా అది దొరకకపోవచ్చు, నువ్వు వెతుకుతున్నది ఇంకా నీకు అందకపోవచ్చు, కానీ నీకు దేవుడు ఇవ్వాల్సిన శ్రేష్టమైనది దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, పరలోకంలో నీకు ఒక సింహాసనం ఇస్తున్నాడు, ఒక ఇల్లు నీకు కడుతున్నాడు, ఇవ్వాల్సింది అంతా ఇచ్చాడు, భౌతికమైనది కూడా ఇస్తాడు. నువ్వు అడిగింది ఇవ్వలేనప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నువ్వు ఇంకా పొందుకోలేనప్పుడు దేవుడు ప్రేమించు. అదే నిజమైన ప్రేమ, అదే కోరుకుంటున్నాడు. ఈ రోజున చాలా మంది బిడ్డలారా, వారికి ఉండడానికి సరైన ఇల్లు ఉండదు, మంచి బట్టలు ఉండవు, శరీరంలో ఆరోగ్యం ఉండదు, ఏదో అంగవైకల్యం ఉంటుంది, అయినా వాళ్ళు కరపత్రాలు పంచుతూ కనబడతారు. దేవుణ్ణి ప్రార్థన చేసుకోండమ్మా, దేవుణ్ణి నమ్ముకోండమ్మా, మీకు పరలోకం దొరుకుతుందమ్మా అని సువార్త ప్రకటిస్తారు. వాళ్ళండి విశ్వాసం అంటే. ఈరోజు నాకు ఇంకా దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఇంకా స్వస్థత ఇవ్వలేదు, నాకు ఇంకా పెళ్లి చేయలేదు, నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు, నాకు ఇంకా నేను అడిగింది ఇవ్వలేదు, ఇంకా ఏమి దేవుడు చేయలేదని నువ్వు ఇంకా అవిశ్వాసంగా బ్రతుకుతున్నావు అంటే దేవుని ప్రేమను ఇంకా నువ్వు తెలుసుకోలేదు. ఏదో ప్రభు దగ్గర నుంచి ఆశించి విశ్వసించడం అది గొప్ప సంగతి ఏమి కాదు. ఈ బైబిల్ పట్టుకుని నేను బలుస్తే పెళ్ళాను, నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ₹1 కూడా జేబులో లేదు, ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళాను. ఒకరోజు అక్కడ మందిరం కట్టడానికి ఉన్న ఒక ఆయన ₹1000 అడిగాను, ఇచ్చేస్తానన్నాను. ఆయన నన్ను అడిగాడు, నువ్వు ఎలా తీరుస్తావు, నీకు ఆదాయం ఎలాగొస్తుంది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు తీర్చలేవు, నువ్వు ఇప్పుడే అడుక్కునే వాళ్ళకి అక్కడికి వెళ్తున్నావు, ఎలా తీరుస్తావు ₹1000 అని నన్ను చాలా చీప్గా మాట్లాడి. ఒకరోజు నా అక్కడే కూటం పెడితే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అందరిలో తల ఎత్తేలాగా చేస్తాడు కానీ తల దించుకునేలా చేయడు, మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని నేను చెప్తే అతను విమర్శించాడు. మీ దేవుడు గొప్పోడు అంటున్నావు కదా, మీ దేవుడు గొప్పోడు అంటున్నావు కదా, ఏం చేశాడు నీకు, ఏమిచ్చాడు నీకు అని నన్ను హేళనగా మాట్లాడాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళందరికంటే దేవుడు నన్ను పైనే పెట్టాడు. వాళ్ళు అలాగే ఉన్నారు, నా దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. దేవుడు నాకేమి ఇవ్వలేనప్పుడు, నేను అడిగింది ఏమి దేవుడు చేయలేనప్పుడు, నాకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నా దేవుడు గొప్పతనాన్ని నేను చెప్పాను, నా దేవుడి మీద నేను విశ్వాసం ఉంచాను. ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వేమిచ్చినా స్తోత్రాలే, ఇవ్వకపోయినా వందనాలే ప్రభు అని బ్రతికాను. నా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు బిడ్డలారా, ఏదో చేస్తేనే దేవుడిని నమ్మడం కాదురా, నీకు దేవుడు కల్వరిగిరిలో ఎప్పుడో చేసేసాడు. నీ స్థానంలో ఆయన సిలువ వేయించుకున్నాడు, నీ స్థానంలో నీ శిక్షణ ఆయన భరించాడు. నీ కొరకు కల్వరిగిరిలో రక్తాన్ని, ప్రాణాన్ని దారబోసి నీకు అంకితం చేసేసాడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోయాడు, శాంతికరగా నిలబడ్డాడు. ఇంకేం చేయాలి మన దేవుడు? అయితే నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే, ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు, ఇస్తేనే నేను చేస్తాను, ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతాను, నాకు ఇంకా పిల్లలు లేరు, పిల్లలు పుడితేనే దేవుడి దగ్గరికి వస్తాను. ఇదే విశ్వాసం. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే అండి, సంవత్సరాలు గడుస్తున్నా, దేవుడి దగ్గర అడిగింది దొరకకపోయినా, వాగ్దానం ఆలస్యం అయిపోతున్నా, నిరీక్షణకు ఆధారం లేకుండా శరీరం ముడతలు పడిపోతున్నా ఇంకా నమ్ముతున్నాడండి. అబ్బా, ఆయన ఎంత విశ్వాసం అండి. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరాలు అయిపోయినప్పటికీ, తన శరీరం ముడతలు పడిపోయినప్పటికీ, చారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయిందని ఆలోచన చేసి వాగ్దానమును గురించి సందేహింపక, అదేండి విశ్వాసం అంటే. ఎక్కడా దేవుణ్ణి సందేహించలేదు. వాగ్దానాన్ని గురించి సందేహింపక ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి, ఆ విశ్వాసం వలన బలము పొందెను. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇదండి విశ్వాసం అంటే.
దేవుడు దర్శించాడు. అంతే. ఏం జరిగిందో చూడండి 5వ వచనంలో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఏమంటుంది సారమ్మ? ఒడిలో ఎత్తుకుంది ముసలామే, బిడ్డను ఎత్తుకుంది, బిడ్డను ఆడిస్తుంది. ముసలామే అండి. ముసలతనమందు పిల్లలు పుడితే ఇంకా గారంగా పెంచుకుంటారేమో కదా. అనేక జనములకు తండ్రి, అనేక జనములకు తల్లి అని పిలుచుకున్న వీళ్ళు నవ్వుతూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇప్పుడు నోటి నిండా నాకు నవ్విచ్చాడు అంటుంది. ముందు ఏమి నవ్వింది? నిరాశతో నవ్వింది. నాకు పిల్లలు పుడతారా, నేను గర్భం ధరిస్తానా, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, నా యజమానుడు ముసలోడైపోయాడు కదా, ఈయనకి తెలీదా అని నవ్వింది. ఇప్పుడు ఎలా నవ్వుతుంది? నిజంగా నవ్వుతుంది. అమ్మా, నువ్వు కూడా నిరాశగా నవ్వుతున్నావేమో, ఎటకారంగా నవ్వుతున్నావేమో, దేవుడి మీద విశ్వాసం లేకుండా నవ్వుతున్నావేమో, దేవుడి కార్యాలు చూసి కూడా చాలా మంది ఇంకా నవ్వుతున్నారు. అలా నవ్వొద్దు. నిజంగా నువ్వు నవ్వితే నీ నోటి నిండా నిజమైన నవ్విస్తాడు. నీ నాలుక ఆనందగానం చేసేటట్టు చేస్తాడు. నువ్వు పాటలు పాడతావు, గొప్ప సాక్షిగా బ్రతుకుతావు.